ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మరి నిన్నటి దినమున మనం దేని గురించి ధ్యానించుకున్నాము? రిపెంటెన్స్, మారు మనసును గురించి ధ్యానించుకున్నాం కదా. మరి నిన్నే చెప్పి ఉన్నాను, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తం అయితే మరి ఈరోజు కూడా అదే ధ్యానించుకుందామని. మరి ఈరోజు కూడా మనం రిపెంటెన్స్ గురించి ధ్యానించుకుందాము. నిన్నటి దినమున ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ రిపెంటెన్స్ అండ్ ఫాల్స్ రిపెంటెన్స్ గురించి ధ్యానించుకున్నాం కదా. మరి ఒకవేళ నిజంగా మనము ట్రూ రిపెంటెన్స్ మనం కలిగి ఉన్నాము అంటే, కలిగి ఉండాలి అంటే మనం 4 విషయాలు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే, వీ షుడ్ టర్న్ టువర్డ్స్ గాడ్ ఫ్రమ్ ఐడల్స్. ఏవైతే దేవుని కన్నా ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామో అది ప్రతిదీ విగ్రహమే అవుతుంది కదా. మరి చేత్తో చేసిన శిల్పమో ఏదో అది కాదు, కానీ ద ఐడల్స్ ఆఫ్ మనీ, ద ఐడల్స్ ఆఫ్ ప్లెజర్, ద ఐడల్స్ ఆఫ్ కంఫర్ట్, ద ఐడల్స్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ కూడా మనము దేవుణ్ణి తెలుసుకోకముందు, మారు మనసు పొందకముందు వాటిని ఎక్కువగా మనం ప్రేమించి వాటిని ఎక్కువగా మనం పూజించి వర్షిప్ చేసామేమో. వాటన్నిటిని కూడా మనము విడిచిపెట్టి దేవుని యొక్క చెంతకు మనము తిరగాలి. ఇది మొట్టమొదటి విషయము మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. రెండవదిగా మనం చూసినట్లయితే, వీ షుడ్ చేంజ్ అవర్ మైండ్. మన యొక్క మైండ్ చేంజ్ అవ్వాలి, మన యొక్క మైండ్ని మనం చేంజ్ చేసుకోవాలి. మరి మనం రియలైజ్ అవ్వాలి ఏంటంటే, దేవునికి నాకు మధ్య ఇంత దూరం ఏర్పడిందా. మరి ఈ యొక్క పాపము చేయడం వల్ల, ఈ యొక్క పాపపు లోకంలో ఉండడం వల్ల, మారు మనసు పొందకపోవడం వల్ల, నిజమైన మారు మనసు పొందకపోవడం వల్ల దేవునికి నాకు మధ్య ఇంత గ్యాప్ అనేది ఏర్పడిందా అని ఆ యొక్క రియలైజేషన్ మనలో కలగాలి. ఎప్పుడైతే మనలో రియలైజేషన్ కలుగుతుందో, ఎప్పుడైతే మనలో ఇటువంటి రియలైజేషన్ కలుగుతుందో, ఖచ్చితంగా దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తాడు ఈ యొక్క లోకాన్ని జయించడానికి. మరి మన యొక్క మైండ్ ముందు మనము చేంజ్ చేసుకోవాలి. ఈ యొక్క లోక మర్యాదను అనుసరింపక మనం ప్రవర్తించాలి. ఇది రెండవది. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, రిపెంటెన్స్ ఇన్వాల్వ్స్ ఆర్ ఎమోషన్. మరి మన యొక్క ఎమోషన్స్ మీద కూడా, అంటే వీ షుడ్ ఫీల్ సారీ. మనము బాధపడాలి. దేని విషయం అంటే, ఎన్ని పాపములు చేశాను, ఎంతగా దేవుని బాధ పెట్టాను అని చెప్పి మనము అంగలార్చాలి. మరి దిస్ ఇస్ వాట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద బైబిల్ దే హ్యావ్ డన్. మరి బైబిల్లో మెన్షన్ చేయబడిన వ్యక్తులను కనుక మనం చూసినట్లయితే, వారు అదే చేశారు. ఎప్పుడైతే వారు దేవునికి వ్యతిరేకకరమైన కార్యాలు చేశారో, మరి వాళ్ళు ఎప్పుడైతే రిపెంట్ అయ్యారో, వాళ్ళు దేవుని యొక్క పాదాల చెంత అంగలార్చారు. మరి దావీదు భక్తుడు కానివ్వండి, పేతురు కానివ్వండి, యోబు భక్తుడు కానివ్వండి, వాళ్ళందరూ కూడా అంగలార్చారు. సో అదే మనం చేయాలి. మన యొక్క జీవితంలో దేవుని ఎంతలా హర్ట్ చేశాము, ఎంత బాధ పెట్టాము అని మనం గ్రహించి మనం దేవుని యొక్క పాదాల చెంత మనము అంగలార్చాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మూడవది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. మరి ఫైనల్గా నాలుగవది కనుక మనం చూసినట్లయితే, మరి మారు మనసు పొందక ముందు మన చిత్తం నా చిత్తమే జరగాలని సెల్ఫ్ విల్ మీద మనం ఆధారపడి ఉండొచ్చు. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, వీ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్స్ విల్. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క ప్రణాళికపై మనం ఆధారపడాలి, కానీ మన యొక్క సెల్ఫ్ విల్ మీద కాదు. మరి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక మీద ఆధారపడతామో, మన యొక్క చిత్తం నా చిత్తం కాదు అని చెప్పి దేవుని చిత్తమే జరగాలని అనుకుంటామో, అప్పుడు మనం ఎలా ఉండాలంటే, మన యొక్క మనస్సులో మనం ఎలా ఆలోచించాలంటే, దేవుని కోసం నేను ఏది చేసినా పర్వాలేదు, దేవుడు నన్ను ఏది చేయమంటే అది చేస్తాను అనే స్థితిలోనికి మనము వెళ్ళాలి. మరి ప్రాడిగల్స్ అని, తప్పిపోయిన కుమారుడి యొక్క స్టోరీ కనుక, ఆ యొక్క పారబుల్ కనుక మనం చూసినట్లయితే, మరి ఎప్పుడైతే మరలా రియలైజ్ అయ్యి ఆ యొక్క ప్రాడిగల్స్ అని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏమని అనుకున్నాడు, నా యొక్క తండ్రి ఇంట్లో నేను పనివానిగా అయినా పర్వాలేదు అని చెప్పి, ఏదైనా పర్వాలేదు అని చెప్పి ప్రాడిగల్స్ అని వెనక్కి వచ్చాడు కదా. అట్టి హృదయంతో మనం కూడా దేవుని యొక్క పాదాల చెంత చేరాలి. ఏదైనా పర్లేదు ప్రభువా, నీ కోసం ఏది చేసినా పర్వాలేదు, నీ చిత్తమే నా యొక్క జీవితంలో జరగాలి, నా చిత్తం కాదు, నా సెల్ఫ్ విల్ కాదని చెప్పి మనము గ్రహించాలి. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన మారు మనసును కలుగజేయును అని
సెలవిస్తుంది. మరి అటువంటి మారు మనసులోనికి మనం వెళ్ళాలి. మనం దేవుని యొక్క పాదాల చెంత మోకరించి మనము దేవుని యొక్క క్షమాపణను మనం కోరుకోవాలి, రిపెంట్ అవ్వాలి. మనము నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆ యొక్క 4 విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని యొక్క పాదాల చెంత అంగలార్చుదాము, ఆయన యొక్క చిత్తానికి లోబడదాము. ఏవైతే విగ్రహాలుగా మనము ఇప్పటి వరకు ఏవైతే మనము ఐడల్స్గా మనం ముందు పెట్టుకున్నాము వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క పాదాల చెంతకు తిరుగుదాము. ఆయన తిరిగి ఆయన యొక్క చిత్తానికి మనము లోబడదాము. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యానికి వందనాలు. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దీవించి ఆశీర్వదించండి. దేవా యేసయ్యా ప్రభువా, నీకు చిత్తానికి లోబడే భాగ్యాన్ని నీవే ఇక్కడ ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.